మరి లా అండ్ ఆర్డర్ పైన సమీక్ష చేయాలి, ఒక డైరెక్షన్ ఇవ్వాలా. తప్పు చేసిన వాళ్ళను శిక్షించండి, కానీ తప్పు చేయకున్నా తప్పు చేసిండొచ్చో ఏమో అని చెప్పి శిక్షించడం చట్టంలో ఎక్కడ ఉంది? గతంలో ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి లా అండ్ ఆర్డర్ పైన సమీక్షలు జరిగేటివి. చిన్న పేపర్లో సోషల్ మీడియాలో ఒక వార్త వస్తే వాటి మీద ఆరా తీసేది. చిన్న సోషల్ మీడియా ఒక టీవీ ఛానల్ వచ్చిందంటే దాన్ని ఆధారంగా తీసుకొని దర్యాప్తులు జరిపేటివి. మహిళలను ఏమని అనాలంటే భయపడేది. దళితులు, అట్టడుగు వర్గాల వాళ్ళు, గిరిజనులు, వీళ్ళకే ఈ పరిస్థితి ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఏంది? ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయి వాళ్ళకు, ప్రత్యేకమైనటువంటి హక్కులు ఉన్నాయి వాళ్ళకు. అలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే మామూలు వాళ్ళ పరిస్థితి ఇంకా ఇంత దారుణంగా ఉంటుంది. ప్రభుత్వం వచ్చింది, కానీ ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపులు అనేవి ఉండొద్దు, అమాయకుల పైన దౌర్జన్యాలను ఉండొద్దు. ఇది రాష్ట్రానికి మంచిది కాదు. కొన్ని దేశాల్లో ఎవడు పెట్టుబడి పెట్టడానికి కూడా, ఎందుకంటే చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా క్రైమ్ ఎక్కువ ఉంది, అక్కడ పోవద్దు, పెట్టుబడులు పెట్టొద్దు, భయపడతారు. ఇలా హైదరాబాద్ అంటే కళ్ళు మూసుకొని వచ్చే పరిస్థితి ఉండే. అభివృద్ధి పైన దృష్టి పెట్టాలి, కానీ అవి వదిలిపెట్టి సోషల్ మీడియాలో ఏమొచ్చింది, లేకపోతే అక్కడ ఏం జరిగింది, మనకి ఎవరు వ్యతిరేకమా, అట్లా కాదు. అది పద్ధతి కాదు, అది రాష్ట్రానికి మంచిది కాదు. అది అధికారం ఎవరికి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, మాకన్నా మీరు బ్రహ్మాండంగా చేస్తారని చెప్పి మీకు అధికారం ఇచ్చారు ఈ ప్రభుత్వానికి. ఈరోజు పోలీసు వాళ్ళు చేసినా, వేరే ఎవరు చేసినా అది వాళ్ళ తప్పు కాదు. ప్రభుత్వం విధానాన్ని బట్టి నడుస్తారు. ప్రభుత్వం ఏం చేయమంటే చేస్తుంటారు. మరి ప్రభుత్వం ఒకవేళ వ్యతిరేకంగా చేస్తే ఒక్కరి మీద చర్యలు ఉంటే ఇంకోరు చేయరు. పునరావృతం కాదది. సమీక్షలు నిర్వహించి ఇది పద్ధతి కాదు, ఇది మంచి పద్ధతి కాదు, మహిళల పట్ల ఇలా ఉండాలి, దళితుల పట్ల ఇటు ఉండాలి, అట్టడుగు వర్గాల పట్ల ఇటు ఉండాలి, పేదవాళ్ళ పట్ల ఇటు ఉండాలి, ఎవరికైనా అన్యాయం జరిగిందంటే మన యాక్షన్ ఇటు ఉండాలని మీరు తెలియజేస్తే దాని ప్రకారం ఆ వ్యవస్థ అనేది నడుస్తుంది. ఇలా ఒక సిఐని సస్పెండ్ చేసినంత మాత్రాన ఒక